ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 66 విషయానికి వస్తే మాత్రం తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ యూ ముంబై అయితే ఉండడం మ్యాచ్ జరిగింది. కాబట్టి ఈ మ్యాచ్ వచ్చేసి మనకైతే 9 PM అయితే ఉండడం మ్యాచ్ జరిగింది. సెకండ్ మ్యాచ్ కాబట్టి అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనమైతే మ్యాచ్ ప్రివ్యూ ఎలా ఉండబోతుంది అని చూసుకుందాం. అండ్ ఈ టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ అనేది అండ్ ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది ఈ వీడియోలో మనమైతే ఫుల్ డిస్కస్ చేసుకోబోతున్నాం. కాబట్టి తప్పకుండా వీడియోని తండ్రి చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు చాలామంది అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నాం కాబట్టి తప్పకుండా మీకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మనకు డైలీ అయితే వస్తుంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. ముందుగా ఈ టూ టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ విషయానికి వస్తే మాత్రం 18 మ్యాచెస్ అయితే ప్రో కబడ్డీ లీగ్లో అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది. అండ్ దాని నుంచి తెలుగు టైమ్స్ టీమ్ అయితే 5 విన్స్ అండ్ యూ ముంబై కనుక చూసుకుంటే మాత్రం ఏకంగా 10 మ్యాచెస్ అయితే విన్ కావడం అయితే జరిగింది యూ ముంబై కాబట్టి. అండ్ దాని నుంచి ఇంకా 3 మ్యాచెస్ కనుక చూసుకుంటే మాత్రం టై కావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ప్రస్తుతం ఉన్న హెడ్ టు హెడ్ అని చెప్పుకోవచ్చు. మన ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైమ్స్ టీమ్కి అండ్ యూ ముంబైకి ఉన్న హెడ్ టు హెడ్ అని చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే మ్యాచ్ ప్రివ్యూ విషయానికి వస్తే మాత్రం తెలుగు టైమ్స్ టీమ్ కనుక చూసుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచెస్ మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ అయితే హర్యానా స్టీలర్స్ని చాలా దారుణంగా అయితే ఓడించి మనకైతే ప్రస్తుతం 7th పొజిషన్లో 10 మ్యాచెస్ ఆడి 6 విన్స్తో అండ్ మనకైతే 32 పాయింట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక యూ ముంబై విషయానికి వస్తే మాత్రం సెకండ్ స్పాట్లో అయితే ఉండడం అయితే జరిగింది. 11 మ్యాచెస్లో 7 మ్యాచెస్ విన్ అయ్యి అండ్ మనకు 39 పాయింట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకైతే చాలా టఫ్ కాంపిటీషన్ అనేది ఉండబోతుంది ఈ టూ టీమ్స్ మధ్య. మనకు ఎవరు గెలుస్తారనేది మనమైతే చెప్పలేం. ఎందుకంటే ఎవరు ఎంత బాగా ఆడతారనేది మనకైతే ఆన్ మ్యాట్ అయితే తెలుస్తుంది. కాబట్టి మనమైతే ముందైతే చెప్పలేం, జస్ట్ అయితే ప్రిడిక్ట్ అయితే చేస్తాం. కాబట్టి నాకు తెలిసి మనకైతే ఈ రోజు మ్యాచ్లో మన పవన్ శ్రాత్ ఆడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నేనైతే ఇంజురీ అప్డేట్లో నేను చెప్పాను. మనకైతే పవన్ శ్రాత్ అయితే జస్ట్ 1 వీక్ అయితే ఇంజురీ మనకైతే రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. అది వచ్చేసి మనకైతే 1 వీక్ దాటి మనకైతే ఈ రోజు అయితే మ్యాచ్ అయితే ఉంది. కాబట్టి తప్పకుండా పవన్ అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఒకవేళ పవన్ శ్రాత్ కనుక ఈ రోజు మ్యాచ్లో కనిపించకపోయినా కూడా మనకైతే దానికంటే డబల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు మన వాళ్ళు వచ్చేసి. లాస్ట్ మ్యాచ్లోనే చూసాం మనకైతే టేబుల్ టాపర్స్ అయినటువంటి హర్యానా స్టీలర్స్ని చాలా దారుణంగా అయితే డామినేట్ చేసి మన తెలుగు టైమ్స్ టీమ్ అయితే 22 పాయింట్స్ అయితే విన్ కావడం అయితే జరిగింది. కాబట్టి అండ్ యూ ముంబై వచ్చేసి మనకైతే సెకండ్ స్పాట్లో అయితే ఉంది. సెకండ్ స్పాట్ అని మీకైతే డౌట్ అయితే రావచ్చు. మనమైతే ఫస్ట్ స్పాట్లోనే హర్యానా అయితే ఓడించాం. సెకండ్ స్పాట్ ఎంత అయితే మీరైతే అనుకోవచ్చు. కానీ మనకైతే టీమ్ ఆడినటువంటి మనకైతే బేసిక్స్ అండ్ మనకైతే స్కిల్స్ మీద అయితే ఉంటుంది. కాబట్టి ఎవరెంత ఆడతారని మనకైతే ఆన్ మ్యాట్ అయితే తెలుస్తుంది. కాబట్టి మనమైతే ముందుగానే అయితే అసలు అయితే చెప్పుకోకూడదు. ఎందుకంటే మనకు వాళ్ళు ఆడొచ్చు ఆడకపోవచ్చు. కాబట్టి మనమైతే జస్ట్ ప్రిడిక్ట్ అయితే చేయాలి. కాబట్టి ఈ రోజు మ్యాచ్లో వచ్చేసి తెలుగు టైమ్స్ టీమ్ ఒకవేళ పవన్ శ్రాత్ ఉన్నా కూడా ఆర్ మనకు లేకపోయినా కూడా డబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది లాస్ట్ మ్యాచ్ కంటే. అలానే సేమ్ మనకు తెలుగు టైమ్స్ టీమ్ లాస్ట్ మ్యాచ్లో ఎలా అయితే ఆడిందో దానికంటే డబుల్ పర్ఫార్మెన్స్ కనుక ఈ రోజు కనుక ఇస్తే మాత్రం ఈ ముంబైని తప్పకుండా ఓడించే ఛాయిస్ అయితే ఉంది. అండ్ ఇక ఆపోనెంట్ టీమ్ ఏంటంటే ఈ ముంబై గురించి మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళు వచ్చేసి రైడింగ్లో కానివ్వండి, డిఫెన్స్లో కానివ్వండి అస్సలు అయితే తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకైతే సునీల్ మాలిక్ అండ్ మనకు రైడింగ్లో వచ్చేసి కొత్త MVP ప్లేయర్స్ అయితే ఉన్నారు కదా. వాళ్ళు కూడా చాలా మంచిగా చెలరేగా అయితే ఆడుతున్నారు. వాళ్ళని ఇంకా మన తెలుగు టైమ్స్ టీమ్ యొక్క డిఫెన్స్ వచ్చేసి కంట్రోల్ కనుక చేస్తే మాత్రం తప్పకుండా మనదే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రైడర్స్ వచ్చేసి చాలా మంది మనకైతే బ్యాకప్ రైడర్స్ అయితే ఉన్నారు. కాబట్టి వాళ్ళు వచ్చేసి కవరేజ్ చేసుకుంటారు మనకైతే రైడింగ్లో. కానీ డిఫెండర్స్లో కనుక చూసుకుంటే మాత్రం ఎవరైనా మిస్టేక్ కనుక చేస్తే మాత్రం మనకైతే మ్యాచ్ అయితే తప్పకుండా చేజారిపోవచ్చు. కాబట్టి మనకైతే డిఫెన్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయాలి ఈ మ్యాచ్లో. అండ్ వీడియోని ఎండ్ చేసే ముందు మీరేమనుకున్నారు ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.